ప్రభువైన యేసుక్రీస్తు మధురనామమున మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తూ ఉన్నానండి. ఈరోజు దేవుని వాక్యం కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వసంపత్తులు ఆయన యందే గుప్తమై ఉన్నవి. దేవుని బిడలారా, ఉదయకాలం బుద్ధి జ్ఞానము సర్వసంపత్తులు ఆయన మనకి అనుగ్రహించేవాడే ఉన్నాడు. మొదటి రాజులు గ్రంథము 3వ అధ్యాయంలో దేవుని బిడ్డల 13వ వచనంలో సొలొమోను మహారాజు చిన్న వయసులోనే ఇశ్రాయేలు దేశం మీదకి రాజుగా పట్టాభిషేకం చేయబడినప్పుడు సొలొమోను దేవుణ్ణి అడిగాడు, ప్రభువా నాకు వివేకము దయచేయమని. ఈ దేశాన్ని ప్రజలను ఎలాగా పరిపాలన చేయాలో దేవుణ్ణి అడిగినప్పుడు సొలొమోను ప్రార్థన దేవునికి అనుకూలమై దేవుడు సొలొమోనుకి జ్ఞానం అనుగ్రహించాడు. పిల్లరి 13వ వచనంలో దేవుడు, మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను అడగకపోయినను నేను వాటిని కూడా నేను నీకు అనుగ్రహిస్తున్నానని దేవుడు సొలొమోనుకి బుద్ధి జ్ఞానంతో పాటు వివేకంతో పాటు దేవుడు ఐశ్వర్యమును ఘనతను అనుగ్రహించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, సొలొమోను కీర్తిని దేవుడు నలుమూలలా వ్యాపింపు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ ఉదయకాలం దేవుడు మరి బుద్ధియు జ్ఞానము సర్వసంపత్తులను మీకు మీ బిడ్డలకు ఆయన అనుగ్రహించేవాడై ఉన్నాడు. ప్రార్థన వెళ్తాం. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, నీకు వందనాలు. ఈ కాలం తండ్రి, నాయన నీ బిడ్డలైన వారికి బుద్ధి జ్ఞానము నాయన ఐశ్వర్యమును ఘనతను అనుగ్రహించే దేవుడు తండ్రి. బిడ్డలు ఎటువంటి అవసరాలతో ఉన్నారు, అక్కరతో ఉన్నారో ఆయన వారి అవసరాలు వారి అక్కర్లు తీర్చు. దేవుడి కాలం డ్యూటీలకు పనిపాట్లకు వెళ్తున్న వాళ్ళకి తోడేవాడు. వాతావరణం మీ ఆత్మస్వాది నడిపించండి. ప్రార్థన లేఖిస్తున్నటువంటి వారి కుటుంబాలను వారి బిడ్డలని నాయన బుద్ధి జ్ఞానము సర్వసంపదలు నాయన వారి బిడ్డలకు వారి కుటుంబాలు సమృద్ధిగా దయచేయమని యేసునామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను మా ప్రభుత్వం. గాడ్ బ్లెస్ యు. దేవుడిని దీవించి ఆశీర్వదించుగాక.